ఫిల్మ్. ఈ స్టోరీ విన్నాక నిహారిక గారు నేను కూడా ఏదైనా క్యారెక్టర్ చేస్తా అన్నారా ఏమన్నా? లేదండి, నాకు చాయిస్ ఎక్కడ ఉంది? లేదండి. శివ క్యారెక్టర్ చేయాలి నేను చేస్తే. అవును, లేదా అంటే మీరు అనుకోలేదా? నేను అనుకోలేదండి. కన్ఫ్యూజ్ అవుతుండ అన్న. అలాగే నేను ఒక మనసు మూవీకి యాక్చువల్లీ మంచి ఫ్యాన్ నేను మేడంకి. చాలా బాగుంటుంది, చాలా సెటిల్డ్ యాక్టింగ్ అండ్ చాలా మెచ్యూర్డ్గా చేస్తారు. సూర్యకాంతంలో చైల్డిష్గా అది నాకు బాగా ఇష్టం అనమాట. ఇవన్నీ పక్కన పెడితే డీ షో ద్వారా సంథింగ్ అక్కడ బాగా అందరికీ పరిచయం. ఎందుకంటే చాలా అల్లరల్లరగా యాంకరింగ్ అవి కానీ హోస్టింగ్ కానీ చాలా ఫన్నీగా స్పాంటేనియస్గా చేస్తారు. యాక్చువల్లీ ప్రొడ్యూసర్ సైడ్గా నేను ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు కలవలేదు పర్సనల్గా. ఇప్పుడు ఒకరోజు ఎప్పుడైతే మా ఫ్రెండ్ అంకిత్ ద్వారా కలిశానో ఫస్ట్ నన్ను రిసీవ్ చేసుకోవడమే ఆవిడ ఒక మెగా డాక్టర్ అనో లేకపోతే ఇంకొనో అలాగేం లేదు, జస్ట్ నార్మల్గా కూర్చొని సార్ అన్నారు, కూర్చున్నాం, కథ చెప్పేస్తాం. కథ చెప్పినంతసేపు ఆవిడ వింటూనే ఉన్నారు, నో క్వశ్చన్. ఇంకా అసలు ఇంకేమీ మాట్లాడలేదు. నేను ఏం చెప్తానంటే నేను మ్యూజిక్ పెడతానంటే మ్యూజిక్ పెట్టండి సార్, లేకపోతే ఇంకొకటి నేను రిఫరెన్స్ ఏమైనా చూపిస్తాను అది చూపించండి సార్. పూర్తిగా విన్న తర్వాత నాకు తెలిసి నేను చేసిన ఈ జర్నీలో ఒకే ఒక ప్రొడ్యూసర్ గట్టిగా అంటే ఒక గట్స్ ఉండాలి ఈ సినిమా చేయాలంటే. అంటే విత్ న్యూ కాస్ట్, న్యూ క్రూ, ఇంతమందిని పెట్టుకుని ద బడ్జెట్ మీరు చూస్తే కనబడుతుంది, సినిమా స్క్రీన్ మీద కనబడిపోతుంది, ఎవరైనా లెక్కలు వేసేసుకోవచ్చు. గట్ ఫీలింగ్ అనేది చాలామందికి లేదనమాట. నేను ఫీల్ అయింది. ఇలాంటి సినిమాలు చేయాలంటే హీరో ఎవరో అడిగిన ప్రొడక్షన్స్ చాలా ఉన్నాయి. ముందు హీరో ఓకే అయితే కథ అవసరంలా చేసేద్దాం. మేడంకి అసలు హీరోతో సంబంధం లేదు, కథ బాగుంటేనే సినిమా. కథే ఫస్ట్, ఆవిడకి కావాల్సిన కథలో ఏమన్నా పాయింట్లు ఉంటే ఆవిడ కూర్చొని డిస్కస్ చేస్తారు. వన్స్ ఆవిడ ఓకే అంటే ఇంక అయిపోయింది, క్లోజ్, ఇంక మళ్ళీ రారు. నిజమే అది సార్. ఆవిడ ఈ క్వశ్చన్ అడిగారు సార్, అంతే కదా. నేనే మర్చిపోయా. నేను ఎందుకు యాక్ట్ చేయలేదు అని అడిగారు. బేసిక్ గా రోల్ లేదు చెప్పండి. తెలుసుకోవాలనుకుంటున్నారు రోల్ నిహారిక లేదు గారు. సార్, అదే చెప్పండి. నెక్స్ట్ సినిమా అంటే అందరూ న్యూ కమర్స్ పెట్టినప్పుడు ఇప్పుడు శివ పక్కన నేనంటే ఐ లుక్ లైక్ హిస్ ఓల్డర్ సిస్టర్. కాదు, నేను ఎంత కవర్ చేసి అది స్కిప్ చేద్దాము, నన్ను తిట్టుకోకూడదు అని మీ ఫ్యాన్స్ అని నేనేదో కవర్ చేసి నేనేదో చెప్పేస్తే మళ్ళీ ఆ క్వశ్చన్ తీసుకొచ్చారు మేడం. నేను అడగలేదన్నా, అక్కనే ఓకే.